నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పావని గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ జరిగింది. సో దీనికి సంబంధించి గత ప్రభుత్వంలోనే 37% ఉన్నదాన్ని 18% కుదించింది కేసీఆర్ కదా. మరి ఎందుకు కేసీఆర్ని కదగా ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయాల్సింది అనేది ఈ పాయింట్ రైజ్ అవుతా ఉంది. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి బీసీ కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే మేము బీసీలకు రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పిండ్రు. ఎవరు చెప్పిండ్రు? బీసీ డిక్లరేషన్ చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఆ బీసీలకు న్యాయం చేయాల్సింది మేము న్యాయం చేస్తామని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు చేయాల్సింది పోయి పక్క అంటే ఇదివరకు ఈయన చేసిండు ఆయన చేసిండు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మాట్లాడే మాటలు తప్ప ఏది లేదు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి అనేటోడు మాట మీద నిలబడేటోడే అయితే, మాట మీద నిలబడడానికి అందరికి తెలిసిపోయింది 100 రోజులలోనే. అదే 6 గ్యారంటీల ముచ్చట్ల, 420 హామీల ముచ్చట్ల, ఇక ఇది కూడా బీసీ డిక్లరేషన్ కూడా ఆ విధంగా చేస్తాడని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఈయన 6 నెలల లోపు రిజర్వేషన్ పెంచుతా అని చెప్పిండు కదా. ఇప్పుడు పెంచకపోతే మేమే కదా, బీసీలమే కదా అన్యాయానికి గురయ్యేది. అందుకే పోరాటం చేస్తున్నాం. కానీ ఈ బీసీ కార్డు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉందా? ఎందుకంటే రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి బీసీ కార్డు అంటే బీసీ కార్డు రాజకీయం కోసము రాజకీయాలు చేయాలనేసి కేసీఆర్ గారికి ఉండదు ఎప్పుడు కూడా. కానీ మేము కొట్లాడుతున్నాం బీసీల తరపున. అంటే బీసీలు కూడా రాజ్యాధికారం పొందాలి, వాళ్ళు రాజకీయంగా ఎదగాలనేది కేసీఆర్ గారి ఉద్దేశం. గత పాలనలో సావిత్రిబాయి పూలే ఆమెను ఆదర్శంగా తీసుకునే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 1022 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యతోటే వికాసం వస్తుంది, విద్యతో పాటుగా వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు అనే ఉద్దేశంతోనే గురుకుల పాఠశాలను తీసుకొచ్చారు. దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయినరు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిరోజు ఒక్కొక్క గురుకుల విద్యార్థి రోడ్ల మీదకి వచ్చి గురుకుల పాఠశాల విద్యార్థులు పురుగులన్నానికి గురవుతున్నాం, మాకు పురుగులన్నం పెడుతున్నారు, చక్కగా అన్నం పెట్టుర్రి అనేసి కొట్లాడుతున్నారు. ఎప్పుడన్నా చూసినామా? అరా కొర చూసినాం తప్ప ప్రతిరోజు ఎవరన్నా ఇట్లా కొట్లాడింది చూసినామా? సంవత్సర కాలంలోనే 50 మంది బీసీ విద్యార్థులను పొట్టన పెట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. బీసీల మీద ప్రేమ లేదు రేవంత్ రెడ్డికి. బీసీల మీదనే కాదు, రెడ్డిల మీద కూడా. అందులో పేద రెడ్లు మా ఇంటి ముందటికి వస్తే గేటు బయటనే నిలబడతారు, చెప్పులు సంకల పెట్టుకొని నిలబడతారు అని చెప్పిండు ఒక ఇంటర్వ్యూలోనే, ప్రముఖ ఛానల్ సాక్షిగానే. ఆయనకి ఎవ్వరి మీద ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు, ఆయన ఏది నెరవేర్చాడు. ఇప్పుడు కవిత గారు ఇప్పుడు బీసీగా ఉద్యమం చేస్తానన్నారా? మరి బీసీ కాదు. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధమైన ఉద్యమం కూడా చేయొచ్చు. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోడు, తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టినోడు, ఇప్పుడు సీఎం అయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి పాలిస్తున్నాడు. ఇప్పుడు కవితమ్మ బీసీ కాదు, బీసీ కాకపోయినా కూడా ఒక ప్రజాప్రతినిధిగా, మాజీ ఎంపీగా, ప్రజల బీసీల మీద ప్రేమ ఉన్న నాయకురాలిలాగా, బీసీ అంటే ఎమ్మెల్సీగా ఒక ప్రజాప్రతినిధి ఏ విధమైన సమస్య మీదనైనా పోరాటం చేస్తున్నది ఆమె. దాన్ని స్వాగతించాలి కానీ దాని మీద బురద జల్లే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. ఇదే బీసీలు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటే కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు కూడా మేము బీసీ ఉద్యమం ఎత్తుకుంటున్నాం అని చెప్పి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళను కూడా మీరు కలుపుకుని పోతారు? మరి బీసీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేట ఆయనే నేను బహుజన బిడ్డను, అంబేద్కర్ సిద్ధాంతవాదిని, ఛాయ్కి రూపాయి దేదో అని అన్నాడు. ఇప్పుడు ఎట్లాంటి కాళ్ళల్లో తిరుగుతున్నాడో మన అందరికీ తెలుసు. బీసీలను ముందట పెట్టి బీసీ నినాదాన్ని తీసుకొచ్చి ఆయన ఏదో రాజకీయ ఉద్దేశం కోసమే తీసుకొచ్చిండు కానీ బీసీల మీద ప్రేమతోటి కాదు. ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత బీసీల గురించి ఎప్పుడు మాట్లాడిండు చెప్పండి? బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఏదన్నా ఇది జరుగుతుంది అనేసి ఎప్పుడు మాట్లాడిండు? ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి కోసమే ఇలాంటివి చేస్తున్నాడు. ఆయన వచ్చినా కూడా, ఒకవేళ ఆయన వచ్చినా కూడా, ఆయన సహాయ సలహాలు సూచనలు మాకు ఇచ్చినా కూడా మేము స్వాగతిస్తాం బీసీలుగా. ఒక విషయం మరి ఆ ఉద్యమం కూడా అంటే సెపరేట్ అయ్యి ఇక్కడ ఉద్యమం చేస్తా ఉన్నారా బీసీలు అందరూ? అంటే స్ప్లిట్ అయినట్టుగా స్ప్లిట్ మేము చేయాలనుకుంటారేమో, వాళ్ళు స్ప్లిట్ అయితే మేము చేసేది ఏం లేదు. మేము అందరినీ కలుపుకపోవాలనుకుంటున్నాము, అందరినీ ఏకదాటిపైకి తీసుకొద్దాం అనుకుంటున్నాము, బీసీలకు రాజ్యాధికారం రావాలని కొట్లాడుతున్నాము. ఫైనల్ ఒక విషయం చెప్పండి, అంటే కవిత గారు ఈ రోజు ఈ సభకు సంబంధించి చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ఈమె సభ చేయడం
చేయడం ఏంటి అనేది కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రముఖంగా కాంగ్రెస్ లో ఉన్న లేడీ నాయకత్వం చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఉమెన్ నాయకత్వం. మరి దీనికి ఏం చెప్పాలి? ఇప్పుడు ఆనాడు ఈ ఉమెన్ నాయకత్వం ఎక్కడ పోయిందండి? తెలంగాణ రాష్ట్రం కోసం కవితక్క ఒక్కతి ఉద్యమం చేసినప్పుడు మహిళగా బతుకమ్మ ఎత్తుకొని ఊరు వాడ పల్లె పట్నం అని తేడా తెలియకుండా రాష్ట్రం కోసం ఉద్యమం చేసింది కదా. ప్రతి మహిళను ఏకదాటిపైకి తీసుకొచ్చింది కదా. ఉద్యమంలో భాగస్వామురాలను చేసింది కదా. మరి అప్పుడెందుకు ఈ నోర్లు లేవలేదు? ఇప్పుడెందుకు లేస్తున్నాయి? ఒక తెలంగాణ రాష్ట్ర బిడ్డగా, ఒక ప్రజాప్రతినిధిగా ఏ ఉద్యమం మీదనైనా పోరాటం చేసే హక్కు, రాజ్యాధికారం అంబేద్కర్ ఇచ్చిండు. ఆమె చేస్తున్నది, దీంట్లో కూడా విజయం సాధిస్తుంది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? బీసీకి సంబంధించి డిక్లరేషన్ వస్తుందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా సమాధానం లేదు. మరి ఏం చెప్పదలు? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మొండి చేయి చూపించిందో బీసీ బిడ్డలకు కూడా అదే విధంగా మొండి చేయి చూపిస్తుంది. 6 నెలలే అన్నారు కదా రిజర్వేషన్లు పెంచుతామని. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఏదీ చేయలేదు. ఇంకొకటి, ప్రతి యువతకు ఎవరైతే చిరు వ్యాపారాలు చేసుకుంటారో వడ్డీ లేని రుణాలను అందిస్తాము, 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. ఏ ఒక్కడికి కూడా మా బీసీ సోదరులకు, బీసీ బిడ్డలకు 10 లక్షల రుణాలను ఇవ్వలేదు. సబ్ కమిటీల 20,000 కోట్లను నిధులను విడుదల చేస్తామని చెప్పారు. 150 కోట్లు మాత్రమే విడుదల చేసి పంగనామాలు పెట్టింది మా బీసీలకు. సంవత్సరంలోనే 20,000 కోట్లు అని చెప్పారు. 1,00,000 కోట్లకు పైగా 5 సంవత్సరాలలో అని చెప్పారు. ఇప్పుడు 150 కోట్లు ఇచ్చి సంవత్సర కాలంలో చేతులు దులుపుకున్నారు. ఇవి కూడా చేస్తారని మాకు నమ్మకం లేదు. కానీ పోరాటం చేస్తే, ప్రజల నుంచి చైతన్యం వస్తే, వాళ్ళు చేసిన అన్యాయం ప్రజలకు చేసి రేపు తిరగబడతారు. చూడండి, ప్రజలు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, హైదరాబాదితులు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళకు జరిగిన అన్యాయం ఎవరికి విన్నవించుకుంటున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. మరొక ఉద్యమం జరగబోతుంది. ఓన్లీ బీసీలకు సంబంధించిన లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యుద్ధం జరగబోతుంది, బీసీలకు సంబంధించి యుద్ధం జరగబోతుంది. ప్రతి ఒక్కరు యుద్ధం చేయబోతాండ్రు రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే ఆయన ఇచ్చిన హలవి కాని హామీల వల్లనే ఇదంతా జరుగుతుంది. థ్యాంక్ యూ.